పెద్దలు బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని అమూల్యమైన సందేశం అందించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పెద్దలు శ్రీపాదరావు గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ, వారు మా జిల్లా రాజకీయాల్లో ఒక చిరస్మరణీయుడు. ఈనాటి రాజకీయాల్లో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వారి జీవిత చరిత్రను ఒక భవిష్యత్తుకు సంబంధించిన ఒక పుస్తకం లాగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు వచ్చినా కూడా పని చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆ రోజు విద్యార్థి సంఘ నాయకులు ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటుంది. వారు చనిపోయే సందర్భంలో రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉండి ఎప్పుడు కూడా రాజకీయంగా ఇటు శ్రీపాదరావు గారు, అటు వెంకటస్వామి గారు, ఇటు చొక్కారావు గారు, అటు సత్యనారాయణరావు గారు పెద్దలంతా కూడా జిల్లా రాజకీయాల్లో ఒక సమకాలీన రాజకీయాల్లో వారంతో ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఒక పారదర్శకంగా, నీతివంతంగా, అభివృద్ధిని ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుపోయేటువంటి ఆలోచనతో పోయేటువంటి శ్రీపాదరావు గారు మా అందరికీ కూడా మార్గదర్శి. వారు ఆచరించినటువంటి విధానాన్ని తప్పకుండా ఈరోజు వారి కుమారుడుగా సహకార గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా అమ్మ, మిగతా అందరూ కూడా ఎప్పుడు వారికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఈ సందర్భంలో మరొకసారి వారి జయంతి సందర్భంగా కూడా వారి ఆలోచన విధానాన్ని పూర్తిగా తీసుకుంటాము. అందుకే వర్ధంతులు, జయంతులు పెద్దవాళ్ళ చేయడం ఉద్దేశం ఏంటంటే మనం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మరొకసారి మననం చేసుకొని భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వం చూపేటువంటి అంశం. కాబట్టి ఈరోజు పెద్దలు శ్రీపాదరావు గారి యొక్క 88వ జయంతి సందర్భంగా కూడా వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వంలో నడుస్తామనేటువంటి మాట మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. పెద్దలు సముద్రాల వేణుగోపాలాచారి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారు పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాను. మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాను. మంత్రివర్యులు సీతక్క గారిని పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు సముద్రాల వేణుగోపాలాచారి గారిని పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాను. సెంట్రల్ మినిస్టర్ గారు జేడి శీలం గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా